నమస్కారం ఏషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో స్వచ్ఛాంధ్రణ ఉద్యమంగా చేపట్టాలి. రెండో రోజు కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు. గాయపడిన సింహం చాలా ప్రమాదకరం. మిథున్ రెడ్డితో వైసీపీ ముఖ్య నేతల ములాఖాత్. వర్గీకరణ పేరుతో మోదీ చంద్రబాబు కుట్రలు. మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్. సిటీ ఐఎన్టీయూసీ అధ్యక్షుడిగా శివకుమార్ గౌడ్. నియామక పత్రం అందజేసిన వాసంశెట్టి గంగాధర్. 4,000 కోట్ల R&R ప్యాకేజీ చెల్లించాలి. అయినాపురపు సూర్యనారాయణ డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్రంలో జనవరి నుంచి వ్యర్థం అనేది ఎక్కడ కనిపించకూడదని చంద్రబాబు స్పష్టం చేశారు. స్వచ్ఛ భారత్ కోసం ఏ జిల్లాలో పైలట్ ప్రాజెక్టు చేపట్టినా అది రాష్ట్రమంతా వర్తింపు చేయాలని సూచించారు. NRRGS కింద ఘన వ్యర్థాల షెడ్ల నిర్మాణానికి కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించారు. రెండో రోజు కొనసాగుతున్న కలెక్టర్ల సదస్సులో స్వచ్ఛాంధ్ర, అటవీ, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. గిరిజన వెనుకబడిన ప్రాంతాల్లో వెదురుతో చేసే ఉత్పత్తుల కోసం ఓ కార్యక్రమాన్ని రూపొందించాలని కోరారు. వెదురు ఉత్పత్తులు చేసేవారికి వెదురును సరఫరా చేసేలా చూడాలని కలెక్టర్కు సూచించారు. చేతి వృత్తులు, కుల వృత్తులు దెబ్బతినకుండా కాపాడాలన్నారు. సీసీ రోడ్ల నిర్మాణం సమయంలో కాలువల కోసం మళ్లీ తవ్వకుండా పైప్లైన్లు పెట్టేలా ఏసీపీ చేయాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అర్బన్ సౌకర్యాలతో మోడల్ పంచాయతీలను తీర్చిదిద్దాలని ఆదేశించారు. స్వచ్ఛత అంటే శుభ్రత ఒక్కటే కాదు, ప్రజల ఆలోచన కూడా మారాలన్నారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వచ్ఛతా హీ సేవ చేపట్టాలని తెలిపారు. సర్క్యులర్ ఎకనామీ పాలసీలో జరగాలన్నారు. ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ది మనం ఒక ఉద్యమంగా చేస్తున్నాం. ఇప్పుడే కృష్ణ చెప్పినట్టు నాకు 30 ఏళ్ళ నుంచి అనుభవం. ఫస్ట్ టైం నేను సింగపూర్కి వెళ్ళి సింగపూర్లో ఏం చేస్తున్నారో చూసి ఒక నైట్ అంతా స్టడీ చేశాను. అక్కడి నుంచి వచ్చి హైదరాబాద్లో నైట్ క్లీనింగ్ స్టార్ట్ చేశాం. అది అయిన తర్వాత అవుట్ సోర్సింగ్ స్టాఫ్ను కూడా పెట్టింది. అదే ఫస్ట్ టైం అవుట్ సోర్సింగ్ స్టాఫ్ను పెట్టి పర్ఫెక్ట్గా చేశాం. ఆ రోజుల్లో హైదరాబాద్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్లీన్ సిటీ ఇన్ ఇండియా. అది అయిన తర్వాత మనం క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాం పెట్టి రెగ్యులర్గా చేశాం. పచ్చదనం, పరిశుభ్రం, ఈ కార్యక్రమాలన్నీ పెట్టి చేశాం. తర్వాత స్వచ్ఛ భారత్ రిపోర్ట్ కూడా నేనే ఇచ్చాను. ఆ రోజు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ అవకాశం నాకు ఇచ్చాడు. దానిపైన ఇప్పుడు ఇవన్నీ క్లియర్ అయినాయి. గర్జించే సింహం కన్నా గాయపడిన సింహం చాలా ప్రమాదకరమైందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. మద్యం ముడుపుల కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డితో కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కలిశారు. అనంతరం కాకాని మాట్లాడుతూ మిథున్ రెడ్డి ఆరోగ్యంగా, ధైర్యంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో నారావారి రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందన్నారు. ఎవరిని జైల్లో పెట్టాలో, ఎన్ని రోజులు ఉంచాలో, ఎవరిపై బురద చల్లాలో అనే ఉద్దేశంతోనే రాష్ట్రంలో కూటమి పాలన జరుగుతుందన్నారు. వారు ఎన్ని కుట్రలు చేసినా మాకున్న మానసిక స్థైర్యం ఏమాత్రం సడలిపోదన్నారు. 15 నెలల చంద్రబాబు పాలనలో ఎక్కడా లేని కేసులు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ 1985 నుంచి రాజకీయాల్లో ఉన్నామని, ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడూ చూడలేదన్నారు. విద్యార్థి యువజన విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 19న రాష్ట్ర వ్యాప్తంగా చలో మెడికల్ కాలేజ్ అనే నినాదంతో ఉద్యమిస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, మేడపాటి షర్మిలారెడ్డి తదితరులు వారి వెంట ఉన్నారు. ఈరోజు ప్రజలందరూ కూడా పొరపాటు చేశాం, తప్పు చేశాం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని తిరిగి కోరుకుంటున్నామని చెప్పి ఆలోచనలో ఉన్నారు. ఏ రోజు ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యే ఎన్నికలు వస్తాయా, 2029 ఎన్నికలు వస్తాయా, ఏ రోజు ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా చంద్రబాబు నాయుడిని, కూటమిని మట్టి కరిపించడం ఖాయం. మరలా ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో ప్రారంభం కాబోతుంది. రెండో విడత జగన్ అన్న 2.0ను చూడబోతున్నారు.
ప్రజలందరూ మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ బాధాకరమైనటువంటి విషయం, ఒక యువకుడుగా ఉన్నటువంటి వ్యక్తి, అనేక కార్యక్రమాలు నిర్వహించగలిగినటువంటి వ్యక్తి, చిత్తూరు అనేటువంటి ఆ ప్రాంతానికి పరిమితం కాకుండా రాయలసీమతో పాటు మన నెల్లూరు జిల్లా కూడా రీజనల్ కోఆర్డినేటర్గా పనిచేసినటువంటి వ్యక్తి, ఈ ప్రాంతంతో పరిచయాలు ఉన్నటువంటి, ఈ ప్రాంతంలో రీజనల్ కోఆర్డినేటర్గా పనిచేసినటువంటి వ్యక్తి, రాష్ట్ర వ్యాప్తంగా పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి, రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయగలిగినటువంటి వ్యక్తి, జగనన్న అడుగుజాడల్లో నడగలిగినటువంటి వ్యక్తి, యువకుడు. అటువంటి వ్యక్తిని నిర్బంధించారనేటువంటి బాధ తప్ప మరొకటి లేదు. ఏదేమైనా కడిగిన ముత్యంలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏదైతే మాట్లాడుతున్నాడో ఇవన్నీ తప్పుడు కేసులని, రాబోయేటువంటి రోజుల్లో మిథున్ రెడ్డి గారు కూడా కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాడు. మరి కనీసం బ్రేక్ఫాస్ట్ కానీ, మధ్యాహ్నం లంచ్ కానీ, సాయంత్రం పొద్దు డిన్నర్ కానీ ఇచ్చే అవకాశాలు లేకుండా ఒక ప్రక్కనే ఒక పార్లమెంటేరియన్గా వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు ఉన్నాయి. వాటిని అమలు చేయవలసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ, జైలు అధికారులు కానీ వాటిని పక్కన పెట్టి కేవలం మార్నింగ్ బ్రేక్ఫాస్టు, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం డిన్నర్ 3 ఒకేసారి ఇవ్వడం అనేది బహుశా ఇది భారత పార్లమెంటరీ వ్యవస్థకి ఇది చాలా సిగ్గుసేటు. మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ఈ కూటమి పెద్దలు రెడ్ బుక్లు ఏం రాసుకున్నారో మాకు తెలియదు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యోజన విభాగాల ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రాంతాల్లో అయితే ఈ 17 మెడికల్ కళాశాలని, ప్రభుత్వ మెడికల్ కళాశాలని నిర్మాణం చేస్తూ ఉన్నాం, ఆ ప్రాంతాలలో మరి ప్రభుత్వం మీద ప్రొటెస్ట్ తెలియజేసేటటువంటి కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. మరి ఖచ్చితంగా ప్రభుత్వం కనుక ఈ విషయంలో దిగిరానటువంటి పక్షంలో ఇది మరింత రాబోయేటటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో దానిని మరింత ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసేటటువంటి కార్యక్రమం కూడా చేపడతామని చెప్పి తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో ఉండే రైతులు, అదేవిధంగా రైతులు ఒక విధంగా యూరియా దొరకకుండా రైతులకు గిట్టుబాటు ధర, ప్రతి ఒక్క ఏ పంట కూడా గిట్టుబాటు ధర లేని పరిస్థితి. ఈరోజు మేము కర్నూలులో చూసుకుంటే ఉల్లి కోసం రైతులందరూ కూడా రోడ్లు ఎక్కిన పరిస్థితి. సరైన గిట్టుబాటు ధర మీరు 12 రూపాయలని చెప్పడం జరిగింది. ఆ 12 రూపాయలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అంటే రైతులను ఏ విధంగా ఆదుకుంటున్నారనేది కూడా ఒక్కసారి తెలుగుదేశం నాయకులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ దళితుల ఐక్యతపై దేశవ్యాప్త కుట్ర అని, దీన్ని వెంటనే రద్దు చేయాలని మాల మహానాడు రాక్స్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ డిమాండ్ చేశారు. దీనిపై శాంతియుతంగా ఉద్యమాన్ని నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో రత్నాకర్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలు వర్గీకరణకు వ్యతిరేకంగా గర్జన చేయాల్సిన సమయం ఆసన్నమైందని, దీనిపై మాల సామాజిక వర్గ ప్రజలందరూ ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు ఎస్సీల వర్గీకరణ చేసి దళిత జాతి ఐక్యతను పాడు చేయాలనే ఉద్దేశంతో ఈ తీర్పు వచ్చేలా చేశారని ఆరోపించారు. దేశంలోని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తే మాలలకు తీవ్రమైన నష్టం జరుగుతుందన్నారు. దీనిపై రాజకీయ పార్టీల్లో ఉన్న మాల ప్రజాప్రతినిధులు మాట్లాడకపోవడం దారుణమన్నారు. ఎస్సీలపై మోదీకి అంత ప్రేమ ఉంటే 10% రిజర్వేషన్ పెంచి ఇవ్వాలని వ్యాఖ్యానించారు. మంత్రి పదవుల్లోనూ, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల నియామకంలోనూ ఈ వర్గీకరణ ఎందుకు అమలు చేయటం లేదని నిలదీశారు. స్థానిక నాయకులు మర్రి పుష్పరాజ్ తదితరులు పాల్గొన్నారు. వ్యతిరేక గర్జన వాళ్ళంతా ఆర్గనైజ్ చేస్తున్నాం. ఇదే ఒరిజినల్. ఇంతవరకు నాకు ఫైట్ చేసే అవకాశం రాలేదు. మన ఈ పోరాటం అంతా తెలుగు రాష్ట్రాల వరకే ఉండేది. కానిచ్చినండి నింగళందని కానికడ ఇదా నేను చేదిట్టి చంద్రముఖి ఇదిగోరా నేనేంటో చూపించాను రత్నాకర్. ఇదిగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా, బంధువులారా, మిత్రులారా, అన్ని రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణ పేరుతో మాల సామాజిక వర్గంపై కుట్ర చేస్తూ ఉన్నాయి మిత్రులారా. కాబట్టి మనమంతా అప్రమత్తమై శాంతియుతంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కుట్రకు వ్యతిరేకంగా శాంతియుత ప్రజాస్వామ్యత పోరాటం చేయకపోతే మిత్రులారా, మాల సోదరులారా, అనగనగా తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు మాల సామాజిక వర్గం ఉండేది, అది అంతరించిపోయిందని చెప్పేసి తెలుగు రాష్ట్రాల్లో
మరి మనం చదువుకునే పరిస్థితి వస్తుంది మిత్రులారా. ఈ ఎస్సీ వర్గీకరణ అనేది దేశం మొత్తానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ మిత్రులారా. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మరి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులందరూ కూడా గమనించాలి మిత్రులారా. ఎస్సీ రిజర్వేషన్ పేరుతో మనకు పడేసేది ఎంగిలి మెతుకులు మాత్రమే మిత్రులారా. జస్ట్ ఇట్ ఈస్ అ లెఫ్ట్ ఓవర్ రైస్, జస్ట్ ఇట్ ఈస్ అ స్పిట్ రైస్, నథింగ్ బట్ పీనట్స్. మనకిచ్చేది ఎంగిలి మెతుకులు మాత్రమే మిత్రులారా. ఈ దేశంలో ఎస్సీ లిస్టులో 1108 ఎస్సీ కులాలు ఉన్నాయి మిత్రులారా. తెలుగు రాష్ట్రాల్లో 59 ఎస్సీ కులాలు ఉన్నాయి. మోడీ, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కలిసి సామాజిక న్యాయం పేరుతో, ఈక్వల్ జస్టిస్, ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ జస్టిస్ పేరుతో మిత్రులారా మనకి ఎస్సీ రిజర్వేషన్ వల్ల 100లో 4కే బెనిఫిట్ జరుగుతూ ఉంది మిత్రులారా. అందుకని ఈనాటికి ఎస్సీలు కులం ఏదైనప్పటికీ కూడా 100లో 96% ఎస్సీలు ఈనాటికి కూడా బాటమ్ లెవెల్లో పేదరికంలో ఉండిపోయారు మిత్రులారా. ఈ 100లో 4కి ఇచ్చేటటువంటి ఈ సీట్లను తెలుగు రాష్ట్రాల్లో అపూర్వ సహోదరులు, గురు శిష్యులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఈ 100లో 4కి ఇచ్చేటటువంటి ఈ సీట్లను తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 59 ఎస్సీ కులాలకు సమంగా పంచుతారట మిత్రులారా. అలాగే 100లో 4కి ఇచ్చేటటువంటి ఈ సీట్లను మోడీ సాబ్ అయితే దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 1108 ఎస్సీ కులాలకు సమంగా పంచుతాడట మిత్రులారా. ఇది సాధ్యమేనా? అయితే ఎస్సీ వర్గీకరణ ఈ ఎంగిలి మెతుకుల్లో మనకు పడేసేటటువంటి ఎంగిలి మెతుకుల్లో మరి సమన్యాయం పేరుతో వర్గీకరణ అంటున్నారు కదా. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిని నేను కోరేది ఒకటే, మీ కేబినెట్ మంత్రి పదవిలో వర్గీకరణ అక్కర్లేదా? ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ కి ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని, కేవలం కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసే ఒక స్వతంత్ర యూనియన్ అని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ వాసంశెట్టి గంగాధరరావు వెల్లడించారు. ఐఎన్టీయూసీ రాజమహేంద్రవరం సిటీ అధ్యక్షుడిగా కార్మిక రంగంలో సుమారు 20 సంవత్సరాల అనుభవం ఉన్న మట్టా శివకుమార్ గౌడ్ని నియమిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. స్థానిక కంబాల చెరువు మెగా కన్వెన్షన్ హాల్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయనకు నియామక పత్రాన్ని అందజేసి అభినందించారు. వాసంశెట్టి మాట్లాడుతూ, గతంలో ఐఎన్టీయూసీ కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎక్కువగా పనిచేయటం వల్ల కాంగ్రెస్ అనుబంధ యూనియన్ అన్నట్టుగా భావించారని, అయితే ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి ఈ మేరకు స్పష్టత ఇచ్చారని తెలిపారు. ఐఎన్టీయూసీ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ఆర్గనైజింగ్ కార్యదర్శి టి నారాయణరావు శివకుమార్ గౌడ్ మాట్లాడారు. కాంక్రీటు వర్కర్స్ యూనియన్ నాయకులు అప్పన్న శ్రీనివాస్, నాగు, కంచె అప్పన్న, నర్గాన వెంకట్ గౌడ్, దిరిసాల మాచిరాజు, మంచాల సుబ్రహ్మణ్యం, ఎం వెంకట్, బి నాగేశ్వరరావు, వారాది నాగబాబు, వెలిగట్ల శ్రీనివాస్, లంకా రామనాయుడు, బలరాం తదితరులు పాల్గొన్నారు. మరింత నా శక్తి మేరకు సేవలు అందించి మన శివకుమార్ గౌడ్, మట్టా శివకుమార్ గౌడ్, ఈయన చాలా సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, ఐఎన్టీసీలో కూడా ఉన్నాడు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇవాళ ఈ భవన నిర్మాణ కార్మిక సంఘం సంబంధించినటువంటి వాటిలో చాలా చురుగ్గా ఉంటూ తనదైనటువంటి శైలిలో అనేక సమస్యలను పరిష్కరిస్తూ సంఘాలని బలోపేతం చేస్తున్నటువంటి మట్టా శివకుమార్ గౌడ్ని ఇవాళ రాజమండ్రి సిటీ ఐఎన్టీసీ అధ్యక్షుడిగా అనౌన్స్ చేయడం జరుగుతుంది. మన ఆటో డ్రైవర్సు చాలా తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులకి వెళ్ళిపోయారు. ఫైనాన్స్ కంపెనీలు ఒత్తిళ్లు భరించలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ మా ఆటో డ్రైవర్ ఒక అతనికి బీపీ ఇదయ్యి ఇవాళ బొలినేన్లో జాయిన్ అయ్యాడు. బహుశా రేపు ఆపరేషన్ కూడా చేయాల్సి వస్తుంది. అందువల్ల అంతటి స్థితికి ఇవాళ మోటార్ పరిశ్రమలో ఉన్నటువంటి ప్రధానమైన రవాణా రంగం ఆటో డ్రైవర్స్. ఆటోలు పూర్తి స్థాయిలో నష్టపోయాయి. ఇవాళ ఆయన ఇచ్చేటువంటి 15,000 రూపాయలు ఎందుకు కొనగలరు, ఎందుకు సరిపో. ఇవాళ ఆయన అలాగే ఏటీఎస్ పెట్టారు, అక్కడ మమ్మల్ని ఇచ్చేశారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి ఇదే విధానం కొనసాగిస్తున్నాడు. అప్పుడు కూడా నేషనల్ హైవే ఎక్కకూడదని చెప్పి జీవో ఇచ్చింది ఆయనే. అంతకుముందు టోల్ గేట్స్ దగ్గర ఫీజు వసూలు చేయమన్నది ఆయనే. ఇలాగ అన్ని రకాలుగా మరి మోటార్ రంగం మీద ఆయన మరి ఎందుకు కక్ష కట్టారో తెలియదు. కానీ ఇవాళ ప్రధానమైనటువంటి ఈ రవాణా రంగాన్ని కుదేలైపోయేటువంటి పరిస్థితి, దాంట్ మీద లక్షలాది మంది ఇవాళ స్టేట్ వైడ్ ఇవాళ చాలా దీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నారని మాత్రం ఒకసారి తెలియజేస్తున్నాను. ఐఎన్టీసీ ప్రెసిడెంట్గా ఈయన మన జిల్లా జనరల్ సెక్రటరీ మన వాసంశెట్టి గారు. హైకోర్టు సీనియర్ న్యాయవాది బొజ్జ తారకం 9వ వర్ధంతి సందర్భంగా ఆదివాసీ మహాసభ, దళిత బహుజన వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్తంగా
తమ డిమాండ్లను అమలు చేయాలని కోరుతున్నాయని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినపురపు సూర్యనారాయణ తెలిపారు. ఈ మేరకు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం బొజ్జ తారకం చిత్రపటానికి పూలమాళ్లు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ భూ నిర్వాసితులకు 4,000 కోట్ల R&R ప్యాకేజీ చెల్లించడంతో పాటు R&R ప్యాకేజీ చెల్లించకుండా గృహ నిర్మాణాలకు భూసేకరణ చేసిన జిల్లా కలెక్టర్పై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్యాకేజీ చెల్లించే వరకు క్రొత్త భూసేకరణ చట్టంలోని సెక్షన్ 46 ప్రకారం ఎటువంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదన్నారు. జీలుగుమిల్లి పరిధిలో నేవీ ఆయుధ సామాగ్రి డిపో ఏర్పాటు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, దీనిపై గ్రామసభలో చేసిన తీర్మానాన్ని గౌరవించాలని కోరారు. ఆదివాసీ మహాసభ ప్రెసిడెంట్ మిడియం వెంకటస్వామి, పూనం విష్ణు, మిడియం వెంకటేష్, ముచ్చిక రంజిత్ కుమార్, గిన్నెపల్లి వెంకటరమణ, గిడుతూరి చిన్నారావు, అరగంటి వీరభద్రారెడ్డి, ఏ నాగిరెడ్డి, దళిత బహుజన వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు జక్కల పాండవులు, మామిడి చిన్నారెడ్డి, సోడే పుష్ప తదితరులు పాల్గొన్నారు. ఈ మండలంలో ఇప్పుడు నేవీకి సంబంధించినటువంటి 5 ఫ్యాక్టరీ ప్రభుత్వ హయాంలోనే ఇది ప్రతిపాదన వచ్చింది. అయితే అక్కడ గ్రామస్తులందరూ కూడా తీర్మానాలు చేయడం, కుటుంబ ప్రభుత్వం మళ్ళీ ఆ ప్రతిపాదన తీసుకొచ్చి అక్కడ పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఆ పుట్ట మహేష్ ఆయన వాస్తవంగా ట్రైబల్ ఆక్రమణలో ఉన్నారు. 34 ఇది గ్రామసభ తీర్మానం వద్దని చేసిన తర్వాత మళ్ళీ శ్రీ బొజ్జ తారకం గారి 9వ వర్ధంతి సందర్భంగా ఎస్సీ ఎస్టీల సమస్యల మీద రాష్ట్ర ప్రభుత్వానికి మీడియా ద్వారా కొన్ని సమస్యలను తీసుకువెళ్లాలని ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడమైంది. ఆయన 2004లోనే దేవీపట్నం ఈ ప్రాంతం అంతా కూడా పర్యటించి పోలవరం ప్రాజెక్టు విషయంలో ఆదివాసీలను చైతన్యం చేయడం జరిగింది. ప్రధానంగా ఈరోజు ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి మా డిమాండ్స్ ఏంటంటే, గత ప్రభుత్వం గృహ నిర్మాణాల కోసం 68,361 ఎకరాలు సేకరించింది. రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏవి అప్పారావు రోడ్లో ఫెదర్ టచ్ స్పాపై పోలీసులు ఆకస్మిక దాడి చేసి 11 మందిని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను సిఐ ఆర్ఎస్ బాజీలాల్ నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. ప్రియాంక గార్డెన్స్ ఎదురుగా ఉన్న ఫెదర్ టచ్ స్పాలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్టు వచ్చిన సమాచారంపై దాడులు నిర్వహించారు. 3 నిర్వాహకులను, 4 విటులను, 5 బాధిత మహిళలను గుర్తించినట్టు సీఐ వివరించారు. వారిని వ్యక్తులను అదుపులోనికి తీసుకుని కేసు నమోదు చేశామని తెలిపారు. స్పా, బ్యూటీ సెలూన్ల పేర్లతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని, స్పాను సీజ్ చేయడంతో పాటు వారిపై హిస్టరీ షీట్లు కూడా తెరుస్తామని హెచ్చరించారు. ఇటువంటి వారిపై డెకాయ్ ఆపరేషన్లు కూడా చేయడానికి ప్రత్యేకంగా సిబ్బందిని నియమిస్తున్నామన్నారు. ఎస్ఐ రాజేష్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ప్రకాష్ నగర్ ఇన్స్పెక్టర్ ఆర్ఎస్కే బాజీలాల్ నిన్న సాయంకాలం 14వ తేదీన శ్రీ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారి నరసింహకిషోర్ గారి ఉత్తర్వుల మేరకు, అలాగే సెంట్రల్ జోన్ డిఎస్పీ ఇన్ఛార్జ్ డిఎస్పీ గారు వై శ్రీకాంత్ గారి ఆదేశాల అనుసారం ఇన్స్పెక్టర్ బాజీలాల్ అయిన నేను మరియు మా సిబ్బందికి రాబడిన సమాచారం మేరకు పలానా ప్రియాంక గార్డెన్స్ ఎదురుగా గల ఫెదర్ టచ్ అనే స్పా అండ్ బ్యూటీ సెలూన్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు నిన్న మా సిబ్బందితో తనిఖీ చేయగా అందులో వ్యభిచారం, స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు మేము గుర్తించాము. అందులో భాగంగా ఒక 4 విటులను, ఒక 5 బాధితులను, అమ్మాయిలను, దాని తర్వాత దాని ఆర్గనైజర్స్ అయిన 3 గుర్తించి 2 అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా అతను పరారీలో ఉన్నాడు. అతన్ని కూడా వెంటనే అరెస్ట్ చేస్తాము, త్వరలోనే అరెస్ట్ చేస్తాము. సో వీళ్ళందరి మీద కేసు కట్టి రిమాండ్కి పంపడం జరుగుతుంది. అలాగే రాజమండ్రి
ప్రాంతంలో ఈ బ్యూటీ సెలూన్ అండ్ స్పా వ్యాపారం చేస్తున్న వారందరికీ కూడా పోలీసు వారి హెచ్చరిక. ఈ బ్యూటీ అండ్ స్పా ముసుగులో విద్య, వైద్యం అనేది మౌలిక సదుపాయాల్లో చాలా కీలకమైనదని, అటువంటి వాటిని కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం క్షమించరాని నేరమని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోలవరం, అమరావతి రెండు కళ్ళు అని చెప్పి నేడు పోలవరం విషయంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని విమర్శించారు. నిర్వాసితులకు న్యాయం చేయడంలో, ప్రాజెక్టు నిర్మాణంలో అటు కేంద్రం ఇటు రాష్ట్రం రెండు దోబూచులాడుతున్నాయన్నారు. విశాఖ ఉక్కు త్యాగాలతో ఏర్పడిందని, నేడు ఆ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయడమే ధ్యేయంగా ప్రభుత్వాలు నిర్ణయించుకున్నాయని, దీన్ని ప్రజలు క్షమించరని, విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు మరోసారి త్యాగాలు చేసైనా దాన్ని నిలబెట్టుకుంటామన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, నాయకులు వి కొండలరావు, సప్పా రమణ, పి లావణ్య, చింతలపూడి సునీల్, పి త్రిమూర్తులు, సిడగం నవరోజీ, వానపల్లి సూర్యనారాయణ, టి నాగేశ్వరరావు, రెడ్డి రమణ, అల్లం వెంకటేశ్వరరావు, కొండావతి తదితరులు పాల్గొన్నారు. వాదన కరెక్ట్ కాదు. మీరు స్టూడెంట్స్ అడ్మిషన్ కావడానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు మీరు కల్పించకుండా మరి స్టూడెంట్స్ జాయిన్ అవట్లేదు అనేటువంటి మాట ఇదేంటంటే కల్లుబిల్లి కబుర్లు చెప్పడానికి మాత్రం ఉపయోగపడుతుంది. కానీ అది శాస్త్రీయంగా, ఒక పద్ధతిగా, ఒక క్రమంగా ఈ విద్యా విధానాన్ని ప్రభుత్వ రంగంలో నడపడానికి మీకు చిత్తశుద్ధి లేని వైఖరి కనిపిస్తుంది. కానీ దాన్ని తప్పించుకోవడానికి వాడేటువంటి మాటలే ఇవని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము. ఇన్ని రకాల సమస్యలు పెట్టుకుని ఈ రోజున ఆయన ఇవన్నీ కూడా పక్కన నెట్టేసి ఏదో అభివృద్ధి చేస్తామో అభివృద్ధి అంటే కూడా ముందుకెళ్తా ఉన్నారు. ఇంతవరకు కూడా రైతాంగానికి కానీ విద్యార్థులకు కానీ ఫీజు రీఇంబర్స్మెంట్ కానీ రాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆల్రెడీ వర్షాకాలం వస్తుంది. పోలవరం నిర్వాసితులు చెట్టుకోకడో పుట్టుకోకడో అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అన్ని రకాల ఇబ్బందులకి నిజంగా త్యాగం చేసినటువంటి పోలవరం నిర్వాసితుల సమస్యని ఇంతవరకు కూడా ఒక్క మాట కూడా చెప్పకపోవటం అనే శోచనీయం. పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, తక్షణమే జీతాలు విడుదల చేయాలని పిటిఐ జిల్లా అధ్యక్షుడు రామవరపు వెంకటేష్ కోరారు. రాజమహేంద్రవరం స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో నిర్వహించిన జిల్లా పిటిఐల సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమానికి స్వర్ణాంధ్ర సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు గుబ్బల రాంబాబు ముఖ్య అతిథిగా మాట్లాడుతూ జిల్లాలో ఉన్న పీటీఐలకు ఏ రకమైన సహాయ సహకారాలు అవసరమైనా స్వర్ణాంధ్ర తరపున అందిస్తానని హామీ ఇచ్చారు. ఐద్వా జిల్లా అధ్యక్షురాలు తులసి మాట్లాడుతూ పాఠశాలలో కళలతో కూడిన విద్య ఎంతో అవసరమని, విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడానికి పీటీఐలు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. పీటీఐ మాజీ అధ్యక్షులు జాకబ్ రాజు మాట్లాడుతూ సమ్మె హామీలు తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షులు వెంకటేష్ మాట్లాడుతూ పీటీఐలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఎంటీఎస్ ఇవ్వాలని, జీతాల బడ్జెట్ నెలనెలా కాకుండా ఏడాదికి ఒకేసారి విడుదల చేయాలన్నారు. ఉపాధ్యక్షుడు దుర్గాప్రసాద్, కార్యదర్శి మిరపా రాజు, సత్యానందం, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. సభ్యులనే వాళ్ళకి ప్రశ్నించే అవకాశం ఉంది, హక్కు ఉంది. కాబట్టి నాయకుడు ఎప్పుడు కూడా జవాబుదారీగా ఉండాలి. జవాబుదారీగా ఉండాలంటే వాడు నిజాయితీ పడితే జవాబుదారితనానికి ఖచ్చితంగా చెప్పగలుగుతాడు. ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు చేసి ఉంటే మనం దానికి మన తప్పు ఒప్పుకుని క్షమాపణ చెప్పడం అనేది ఈ రోజుల్లో చాలా అవసరం. మనం దానికి కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి నాయకుడు అలా ఉంటే సంస్థను అడుగుతుంది. నేను అనేది ఏంటంటే నాయకుడు నిజాయితీగా ఉంటే సంస్థ బాగా ముందుకెళ్తుంది అనేది నా ఉద్దేశం. నేను ఒక చిన్న కొటేషన్ చెప్పి నేను ముగిస్తాను. ఒక సంఘం నడవాలంటే మనందరం కూడా ఐక్యంగా ఉండాలి. సంఘం నడవాలంటే మనం ఐక్యంగా ఉండాలి. సంఘం ఇచ్చిన పిలుపులకి కట్టుబడి ఉండాలి. అది ఆర్థికంగా కావచ్చు, ఇలా సమావేశాలు కావచ్చు. మన వ్యక్తిగత సమస్యలు ఎన్నున్నా సంఘం కోసం మనందరం కూడా సంఘం ఇచ్చిన పిలుపులను గౌరవించడానికి సిద్ధంగా ఉండాలి. రూరల్ మండలంలోని గ్రామ పంచాయతీలకు గత 14 సంవత్సరాలుగా ఎన్నికలు జరగనందున ప్రత్యేక అధికారి పాలనలో ప్రజలకు సరైన సేవలు అందించడం లేదని రూరల్ నియోజకవర్గ బీజేపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఈ మేరకు జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తికి అసెంబ్లీ రూరల్ బీజేపీ కో కన్వీనర్ యానపు యేసు, జిల్లా ఉపాధ్యక్షుడు తనుబుద్ది సూర్య భాస్కర్రావు, నాగులపల్లి వీరబాబు, ముద్రగడ సూర్యచంద్ర, మోహన్, సిద్ధాని వెంకట్, పోతురాజు, శ్రీనివాసరావు తదితరులు వినతి పత్రం సమర్పించారు.
పంచాయతీలో పాలక వర్గాలు లేనందున అభివృద్ధి కుంటుపడడమే కాకుండా అవినీతి విలియ తాండవం చేస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా పారిశుద్ధ్య సమస్యలు వేధిస్తున్నాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి వివిధ పథకాల ద్వారా పెద్ద ఎత్తున నిధులు వస్తున్నప్పటికీ గ్రామాలలో సమస్యలు పరిష్కారం కావడం లేదని వారు ప్రస్తావించారు. రాజమండ్రి విమానాశ్రయంలో సెప్టెంబర్ 17న యాత్రి సేవా దివాస్ 2025 ఘనంగా నిర్వహించనున్నట్లు విమానాశ్రయ డైరెక్టర్ ఎన్కే శ్రీకాంత్ ప్రకటించారు. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ దినోత్సవాన్ని ఒకేసారి నిర్వహించనున్నాయన్నారు. మంగళవారం రాజమండ్రి ఎయిర్పోర్ట్ పరిపాలనా భవనంలో ఆయన మాట్లాడుతూ విమానయానం చేసే ప్రయాణికులకు ప్రపంచ స్థాయి అనుభవాన్ని అందించేందుకు ఏఐ తీసుకుంటున్న చర్యలను ప్రతిబింబించేలా ఈ దినోత్సవం జరుపుకుంటున్నట్లు తెలిపారు. ప్రయాణికులకు సురక్షితమైన సౌకర్యవంతమైన సేవలు అందించాలనే నిబద్ధతకు ఇది ఒక ప్రతీక అన్నారు. రాజమండ్రి విమానాశ్రయంలో సాంస్కృతిక ప్రదర్శనలు, క్విజ్, పెయింటింగ్ పోటీలు, విమానాశ్రయ భవనాల అలంకరణలు, ప్రయాణికులకు ఉచిత వైద్య పరీక్షలు, ఆతిథ్య సత్కార కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. అమ్మ పేరుతో ఒక మొక్క నినాదంతో చెట్లు నాటడం, సీనియర్ సిటిజన్లకు సత్కారం, విద్యార్థులు, విమానాశ్రయ సిబ్బందితో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నట్లు డైరెక్టర్ తెలిపారు. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో సెప్టెంబర్ 17, 2025 అంటే రేపు యాత్రి సేవా దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా రాజమండ్రి ఎయిర్పోర్ట్లో కూడా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. వాటిల్లో ముఖ్యంగా ట్రీ ప్లాంటేషన్, బ్లడ్ డొనేషన్ క్యాంప్, ప్రయాణికుల్లో పిల్లలకి క్విజ్ కాంపిటీషన్స్, డ్రాయింగ్ కాంపిటీషన్స్ అండ్ ఫ్రీ హెల్త్ చెకప్ టు ప్యాసింజర్స్ అండ్ ఫ్రీ ఐ చెకప్ outside the terminal building for other people. ఇవి కాకుండా 10th నుంచి 12th క్లాస్ పిల్లలకి విమానాశ్రయం చూపించడం, వారికి ఏవియేషన్ సెక్టర్లో ఉన్న అవకాశాల గురించి అవగాహన కలిగించడం ఒక కార్యక్రమంగా చేస్తున్నామండి. అది కాకుండా ఇది ముఖ్యంగా ఏంటంటే ప్రయాణికుల సౌకర్యం, భద్రత మరియు వారి యొక్క సౌకర్యాలు మెరుగుపరచడం, వారితో ఉన్నటువంటి బంధాన్ని మెరుగుపరచుకోవడానికి ఈ కార్యక్రమం ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది. అన్ని విమానాశ్రయాల్లో నిర్వహిస్తోంది. మనము ప్రయాణికులకి ఇచ్చే ప్రాముఖ్యత, వారికి ఇచ్చే భద్రత, సౌకర్యాలను మెరుగుపరచడం, వారితో ఉన్నటువంటి అనుబంధాన్ని మెరుగుపరచుకోవడానికి ఈ కార్యక్రమం రేపు రాజమండ్రి విమానాశ్రయంలో నిర్వహిస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.